తీసుకువెళ్తుంది. లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్న సందర్భంగా ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ఫేక్ పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళ నాయకుడు అలాగే వారి తరువాత నాయకులు అందరూ కూడా కొన్ని అసత్య ప్రసారాలు చేయడానికి కోసం వాళ్ళు మొదలుపెట్టిన ఈ నాటకానికి తెర వేయడానికి కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మాజీ రెవెన్యూ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు వింటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్లుంది. సాక్షాత్తు రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావే ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇదంతా చూస్తే ఏడవాలో నవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. ధర్మాన్ గారు, మీరు అడిగిన ప్రశ్నలకు, చేసిన ఆరోపణలకు మా ప్రభుత్వం తరఫున అలాగే మా పార్టీ తరఫున ఒక స్థానిక ఎమ్మెల్యేగా నేను సూటిగా సమాధానం చెబుతున్నాను, వినండి. ఏడాదిన్నర పట్టింది రివ్యూ చేయడానికి అని మీరు అడిగారు కదా? అవును ధర్మాన్ గారు, ఏడాదిన్నర పట్టింది. మీరు చేసిన విధ్వంసాన్ని సరిదిద్దడానికి ఈ సమయం పట్టింది. మీరు రెవెన్యూ శాఖను ఎంత భ్రష్టు పట్టించారంటే ఆ చిక్కుముడులు విప్పడానికి అధికారులకు తల ప్రాణం తోకకు వస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తుల మీద మీ నాయకుడి ఫోటోలు వేసుకొని హక్కును లాక్కోవడానికి మీరు చేసిన కుట్రలను ప్రక్షాళన చేస్తున్నాం కాబట్టి సమయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు ఆషామాషిగా నిర్ణయాలు తీసుకోరు. మీలాగా జగన్ చెప్పాడు వేసేయండి అని కాకుండా వ్యవస్థను బాగు చేయడానికే ఈ రివ్యూ అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆ ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయడం కూడా జరిగింది. ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇచ్చిన మాట ప్రకారం.